my dear students, let's start the session. సో ఇప్పుడు మీకు ఈరోజు చెప్పబోయే క్లాస్ ఉంది కదా, అది మీకు ఎగ్జామ్ ఉంటుంది రేపు. సో ఇప్పుడు నీట్గా ఈ పీవీ డయాగ్రామ్ గీసుకోండి. ఈ క్వశ్చన్స్ అన్నీ నేను మీకు ప్రింట్అవుట్ తీసి ఇస్తాము. ఫస్ట్ పీవీ డయాగ్రామ్ మాత్రమే గీసుకోండి చాలు. ఇక్కడ ఏం లేదు, ఏరియాస్ కనుక్కుంటే అయిపోతుంది. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద సర్కిల్ అవి కనుక్కుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తాయి. ఓకేనా? అన్ ఐడియల్ గ్యాస్ ఈస్ టేకెన్ అరౌండ్ ద సైకిల్ ఏబిసిఏ అంటే ఒక సైకిల్ అనమాట ఇది. ఓకేనా? యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ పీవీ డయాగ్రామ్. నెట్ వర్క్ డన్ బై ద గ్యాస్ డ్యూరింగ్ ద సైకిల్ ఈజ్. సో ఇప్పుడు నీకు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇక్కడ నీకు ఏమొస్తుంది చెప్పు? 3v1 v1 ఇదంతా ఇది 2v1 వస్తుంది. ఇక్కడ ఏంది 3p1 p1 పోతే ఎంత వస్తుంది? 2p1 వస్తుంది. క్లియరా? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఇదన్నమాట. ఇదంతా ఏరియా రావాలి. క్లియర్? వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. సో పీవీ డయాగ్రామ్ గీయండి. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ అంటే ఏంది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిలే కదా. క్లియరా? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ ఎంత? 2v1. హైట్ ఎంత? 2p1. 2 పోతే ఏమొస్తుంది? 2 పోతే ఏమొస్తుంది చెప్పండి? 2 పోతే ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ p1 v1. దట్ ఈస్ ద వర్క్ డన్ పర్ సైకిల్. దిస్ ఈస్ ద వర్క్ డన్ పర్ సైకిల్. క్లియరా? సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. 2 టైమ్స్ ఆఫ్ p1 v1. 2 టైమ్స్ ఆఫ్ p1 v1. ఇది v1 ఇది. ఓకే? 2 టైమ్స్ ఆఫ్ p1 v1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ వరకు అర్థమైందమ్మా? అర్థమైందా? ఇది ఎంత సింపుల్లో చూడండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ యు ఫాలోయింగ్? అయిపోయిందా ఇది? ప్లీజ్ రెస్పాండ్. మే గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్, దట్ ఈస్ ద వర్క్ డన్ పర్ సైకిల్. ఓకేనా? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విల్ గివ్ యూ ద వర్క్ డన్ పర్ సైకిల్. ఓకే? ఇంకా రాయలేదా? ఇంకా మీరు? రాశారా లేదా? ప్లీజ్ రెస్పాండ్. ఇది ఎంతసేపు రాస్తారబ్బా? ఈ క్వశ్చనే పిల్ల క్వశ్చన్ ఇది. దీనికి ఎంతసేపు ఉండకూడదు. కొద్దిగా ఫాస్ట్గా రాయండి. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ అయిపోయిందా? మే గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, క్లియర్? సో వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. 2p1 v1. రాశారా లేదా చెప్పండి? రాసుకున్నారమ్మా? ఓకే, అర్థమైందా చెప్పింది? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం వస్తుంది కదా. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం వస్తుంది కదా. ఓకే, ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నీట్గా పీవీ డయాగ్రామ్ గీయండి. ఇది అసలు చాలా సింపుల్ ఉంటుంది. గీయండి. వర్క్ డన్ డ్యూరింగ్ దిస్ సైకిల్. సో ఇక్కడ నీకు ఇదేమొస్తుంది చెప్పు? ఇది ప్రెజర్ పి అంట. ఇక్కడ ప్రెజర్ పి, ఇక్కడ వాల్యూమ్ వి, ఇక్కడ వాల్యూమ్ 3v. ఓకే, సో ఇక్కడ ప్రెజర్ పి, ఇక్కడ 3p అనమాట. సో ఇక్కడ 3p అనమాట. ఇది ప్రెజర్ 3p. సో 3p కామా ఇక్కడ 3p. సో అప్పుడు నీకేమొస్తుంది? 3vv ఎంత? ఇది 2v అవుతుంది ఇది. సో 3p మొత్తం 3p, ఇది p.
3p మైనస్ p ఎంత 2p అనమాట. ఇది కూడా సిమిలర్ క్వశ్చనే. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ పర్ సైకిల్? వాట్ ఈస్ ద వర్క్ డన్? వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. క్లియరా? సో అప్పుడు నీకు 2 పోతే ఏమొస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ పీవీ, 2 టైమ్స్ ఆఫ్ పీవీ. దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది సిమిలర్ క్వశ్చనే కాబట్టి త్వరగా ఇంకో క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, 2 టైమ్స్ ఆఫ్ పీవీ. ఇది రాసుకోకపోయినా పర్లే, సిమిలర్ క్వశ్చనే కదా. క్లియరా? సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈడెంత చెప్పండి? ఇది పీవీ డయాగ్రామ్ గీసుకోండి. 4v1 అంటే ఇది 3v1 అయింది, ఇది 3v1 అయింది. ఇది ఎంత అవుద్ది? 6p1 అయింది, ఇది 6p1 అయింది. అర్థమవుతుందా? టోటల్ 7p1, n నుంచి ఏడకి p1, అప్పుడు ఇది ఎంత అవుద్ది? 6p1 అయింది, ఇది 3p1 అయింది. సో వాట్ ఈస్ ద వర్క్ డన్? చెప్పాలా ఆన్సరు? వాట్ ఈస్ ద వర్క్ డన్ పర్ సైకిల్? వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, 3 టైమ్స్ ఆఫ్ v1 ఇంటూ 6 టైమ్స్ ఆఫ్ p1. 2 3 జార్ ఎన్నిసార్లు వస్తుంది? 9 టైమ్స్ వస్తుంది. హియర్ 2 1 జార్ 2 3 జార్ 9 టైమ్స్ p1 v1, 9 టైమ్స్ p1 v1. వర్క్ డన్ పర్ సైకిల్ 9 టైమ్స్ ఆఫ్ p1 v1. దిస్ ఈస్ ద ఆన్సర్. ఎంత సింపుల్లో చూడండి అసలు థర్మోడైనమిక్స్. రాశారా? 2 3 జార్ 9 p1 v1 ఈస్ ద ఆన్సర్. అరే ఎంతసేపు రాస్తారా బాబు? ఆ సర్కిల్ గీసి ఆ ఊరికే ట్రై పీవీ డయాగ్రామ్ గీసి క్వశ్చన్ అంతా రాసుకుంటారు రండి. మీరా క్వశ్చన్ అంతా రాసుకోకండి, నేను ప్రింట్అవుట్ ఇస్తా. ఓకే, జస్ట్ పీవీ డయాగ్రామ్ గీసుకున్నామా, ఏరియా కనుక్కున్నామా, ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ అంతే. మీరు స్కెచ్లు కొట్టి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది 99 స్లైడ్స్ ఉన్నాయి. అయిపోయిందా ఇది? వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఓకే, 9p1 v1. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇటు సైడ్ ఎంత ఉంది? ఇది 1 నుంచి 1 జూల్ నుంచి 1 2 3 4. ఇది 4 మీటర్ క్యూబ్ అనమాట. ఇదంత ఇది చూడండి ఇక్కడ, ఇదంత ఇది 4 మీటర్ క్యూబ్, 4 మీటర్ క్యూబ్. ఇదంత చెప్పు. ఇక్కడ 1 నుంచి 6 వరకు అంటే 1 2 3 4 5. 6 మైనస్ 1 ఇది. 6 మైనస్ 1 అంటే ఎంత? 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ కరెక్ట్ తీసుకోవాలి, యూనిట్స్ కోసం అనమాట ఇది. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అర్థమవుతుందా? సో ఇక్కడ నీకు 5 మైనస్ 1 4 మీటర్ క్యూబ్, 6 మైనస్ 1 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్? వాట్ ఈస్ ద వర్క్ డన్ హియర్? వర్క్ డన్ పర్ సైకిల్ ఎంత? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఎంత చెప్పు? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. యూనిట్స్ కరెక్ట్గా రాసుకోవాలి. ఇక్కడ 4 మీటర్ క్యూబ్, 4 మీటర్ క్యూబ్. సో ఫైనల్లీ హౌ మచ్ యు ఆర్ గెటింగ్? 10 joule is the answer. Work done per cycle equal to how much? What is the work done per cycle? 10 joule is the answer. Clear? అర్థమైందా ఇది? సో 10 joule is the answer. 10 joule is the answer. సో ఇక్కడ నువ్వు కరెక్ట్ రాసుకోవాలి. 1 2 3 4 మొత్తము 5 మైనస్ 1 అనమాట, 4 మీటర్ క్యూబ్. తర్వాత 6 మైనస్ 1 5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అప్పుడు నీకు 10 జూల్ వస్తుంది. ఇవన్నీ పిల్ల క్వశ్చన్లు ఇవి. ఇంకా మంచి క్వశ్చన్ చేయాలి. అయిందా ఇది?
రాసుకున్నారా? పీవీ డయాగ్రామ్ గీసుకోండి. రాసుకున్నారా? రాసారా ఇది? ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10 జూల్ ఈస్ ద ఆన్సర్. 10 జూల్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఇలాంటి క్వశ్చన్స్ చేయాలి. ఈ క్వశ్చన్ బాగా చదవండి మా, నీట్గా ఫిగర్ గీసుకోండి. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈజీగా చేయాలి. క్లియరా? ఇప్పుడు నీకు ఈ సర్కిల్లో ఇదేమవుతుంది చెప్పు? ఏ నుంచి ఎడకి ఏ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఎలా రాసుకోవాలంటే డయామీటర్ లెక్క రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నీకు సర్కిల్లో డయామీటర్ రెండు సేమ్ అవుతాయి. క్లియరా? సో ఇప్పుడు నువ్వు డయామీటర్ అయినా రాసుకోవచ్చు, రేడియస్లో అయినా 2 వేస్లో చేసుకోవచ్చు. ఇది డయామీటర్ D1 అనమాట. సో ఇప్పుడు నీకు డయామీటర్ D1 ఏమవుతుంది చెప్పు? P1 మైనస్ P2. డయామీటర్ D1 ఎంత? P1 మైనస్ P2. సో అదే ఇంకొక డయామీటర్ ఏమవుతుంది చెప్పు? ఇది ఇంకొక డయామీటర్ అనమాట. ఓకేనా? ఈ డయామీటర్ యూనిట్ ఎంత? వాల్యూమ్ యూనిట్. ఇది ఈ డయామీటర్ యూనిట్ ఎంత? వాల్యూమ్ యూనిట్. అదెంత అవుతుంది చెప్పు? V1 మైనస్ V2. ఒక డయామీటర్ ఏమో ప్రెజర్ యూనిట్. ఇది ఎంత? ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఈ డయామీటర్ ఏమో మీటర్ క్యూబ్ యూనిట్. ఇది వాల్యూమ్ యూనిట్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏం రాస్తావు? ఏరియా ఆఫ్ ద సర్కిల్ మామూలుగా ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఎలా రాస్తారంటే πd²/4 అని రాస్తారు. తెలుసు కదా? ఏరియా ఆఫ్ ద సర్కిల్ చిన్నపిల్లోడైనా రాస్తాడు πd²/4 అని. క్లియరా? సో ఇప్పుడు నీకు ఈ రెండు డయామీటర్ల యూనిట్స్ ఏంటి? డిఫరెంట్ కదా. ఒక డయామీటర్ ఏమో ప్రెజర్ యూనిట్ ఉంది, ఇంకొక డయామీటర్ ఏమో వాల్యూమ్ యూనిట్ ఉంది. అందుకని మనము ఈ D² ఏం రాయాలంటే D1 ఇంటూ D2గా రాయాలి. ఈ D² ఏం రాయాలి? D1 ఇంటూ D2గా రాయాలి. అర్థమవుతుందా? సో అప్పుడు నీకు ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఏమొస్తుంది చెప్పు? అర్థమవుతుందా? ఫస్ట్ ఏంటంటే డయామీటర్ D1 అంటే ఏమొస్తుంది? ఈ డయామీటర్ D1 ప్రెజర్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. ఈ డయామీటర్ D2 వాల్యూమ్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంది. సో అప్పుడు నీకు D1 ఎలా వస్తుంది? P2 మైనస్ P1 అనమాట. డయామీటర్ D2 ఎట్లా వస్తుంది? V1 మైనస్ V2 అనమాట. వాల్యూమ్ ఏమో మీటర్ క్యూబ్ యూనిట్లో ఉంది, ప్రెజర్ ఏమో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ యూనిట్లో ఉంది. πd²/4ని ఆ D² కాస్త D1 D2గా రాస్తావు. ఒక D1 సబ్స్టిట్యూట్ చేయి. ఒక D1 అంటే ఏంది? π/4. ఈ D1 ప్లేస్లో ఒక D1 ప్లేస్ డయామీటర్ ప్లేస్లో ఏం రాస్తావు? P1 మైనస్ P2 అని రాస్తావు. ఒక డయామీటర్ ప్లేస్లో P1 మైనస్ P2, ఇంకొక డయామీటర్ ప్లేస్లో V1 మైనస్ V2 అని రాస్తావు. దిస్ ఈజ్ ద వర్క్ డన్. అర్థమైందా ఇది? సో π/4 P1 మైనస్ P2 ఆర్ఎల్స్ P2 మైనస్ P1. ఇక్కడ P2 మైనస్ P1, V1 మైనస్ V2. ఓకే. సో ఇక్కడ మీకు P2 మైనస్ P1 వస్తుంది. రాయడము ఇక్కడ P2 మైనస్ P1 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది చెప్పు? P2 మైనస్ P1 వస్తుంది. సో P2 మైనస్ P1 V1 మైనస్ V2. π/4 అయితే రావాలి. ఇక్కడ V1 మైనస్ V2. నాకు తెలిసి V1 V2 అయి ఉంటుంది. క్లియరా? సో P2 మైనస్ P1 ఈ క్వశ్చన్ ప్రకారం అయితే V1 మైనస్ V2 కరెక్ట్. క్లియరా? కానీ ఒకే ఆప్షన్ ఉంది కదా π/4 అని, అంతే. ఇట్లా అన్నమాట. అర్థమవుతుందా? హియర్ V1 ఈజ్ గ్రేటర్ దెన్ V2.
Here P1 is less than P2 as per the question. క్లియరా? అప్పుడు V1 మైనస్ V2నే రావాలి. ఓకే, ఇది అర్థమైందా? రాసుకునేరా? ఓకే, గ్రేట్. మీరు చాలా ఫాస్ట్గా రాస్తారు, మీరు బాగా పికప్ అయ్యారు. P2 మైనస్ P1, V1 మైనస్ V2. సో అప్పుడు ఆప్షన్ డి కరెక్ట్. క్లియరా? అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఎలా వచ్చింది చెప్పు? సిమిలర్ క్వశ్చన్. హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్ అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, సైక్లిక్ ఇంటిగ్రల్ ఆఫ్ work transfer equal to cyclic integral of heat transfer. క్లియరా? సో వర్క్ ట్రాన్స్ఫర్ ఈక్వల్ టు హీట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు దాకా మనం కనుక్కునేది ఏంది? వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? వర్క్ డన్ పర్ సైకిల్ ఈక్వల్ టు హౌ మచ్? హీట్ ట్రాన్స్ఫర్ పర్ సైకిల్. ఓకేనా? హీట్ ట్రాన్స్ఫర్ పర్ సైకిల్. దిస్ ఈజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ neither be created nor be destroyed, one form of energy converted into another form. ఇక్కడ అడిగింది ఏంది? హీట్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ సైకిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద సర్కిల్. క్లియరా? దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. ఇక్కడ నీకు సర్కిల్ ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంది? π/4 d1 d2. ఒక డయామీటర్ యూనిట్ ఏం చెప్పు? ఇక్కడ ఒక డయామీటర్ వస్తుంది. ఒక డయామీటర్ యూనిట్ ఏంది? కిలో పాస్కల్లో ఉంది. డయామీటర్ D1 ఈక్వల్ టు హౌ మచ్? ఎంత ఇది? 150 మైనస్ 50, 100 కిలో పాస్కల్. ఒక డయామీటర్ యూనిట్ ఏమో 100 కిలో పాస్కల్లో ఉంది. ఇంకొక డయామీటర్ యూనిట్ ఎలా ఉంది చెప్పు? సీసీలో ఉంది. క్యూబిక్ సెంటీమీటర్ అనమాట. సీసీ అంటే క్యూబిక్ సెంటీమీటర్. ఇంకొక డయామీటర్ యూనిట్ ఏమో క్యూబిక్ సెంటీమీటర్లో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు ఇంకొక డయామీటర్ D2 ఏమైంది చెప్పు? ఇంకొక డయామీటర్ యూనిట్ ఎట్లుంది? D2 ఈక్వల్ టు హౌ మచ్? 40 మైనస్ 20 క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంది? π/4 d² కదా. దాన్ని d² ఏం రాయమని చెప్పా? D1 d2గా రాయమని చెప్పా. క్లియరా? ఒక డయామీటర్ ఎంత ఉంది? 150 మైనస్ 50, 100 కిలో పాస్కల్. ఇంకొక డయామీటర్ ఎంత ఉంది? 40 మైనస్ 20. సిసి మీన్స్ వాట్? సెంటీమీటర్ క్యూబ్. క్యూబిక్ సెంటీమీటర్ క్యూబ్. క్లియరా? సో అప్పుడు నువ్వు సబ్స్టిట్యూట్ చేయి. π/4 D1 ఎంత? 100 కిలో పాస్కల్. 100 కిలో అంటే ఏంది? 10 క్యూబ్. పాస్కల్ అంటే ఏంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. తర్వాత క్యూబిక్ సెంటీమీటర్ అంటే ఏంది? 20 ఇంటూ ఒక సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు? 10⁻⁻2 హోల్ క్యూబ్. ఓకేనా? మీటర్ క్యూబ్. క్లియర్? ఫాలో అవుతుండ్రా? సో ఇక్కడ నీకు ఇంటూ వస్తుంది. ఫైనల్లీ π/4 ఇంటూ 10⁻5 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 20 ఇంటూ 10⁻6 Newton meter will come. 10⁻6 Newton meter will come. 10⁻5
సో ఫైనల్లీ హౌ మచ్ యు ఆర్ గెటింగ్ పై బై 2. ఇక్కడ 10^5 10^6 10^-6 పోతుంది. క్లియరా? అప్పుడు నీకు 2 2 జార్ ఏమొస్తుంది? ఇది పై బై 2 న్యూటన్ మీటర్ అంటే ఎంత? జూల్. దిస్ ఈజ్ ద వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ పై బై 2 జూల్. Are you getting the same? అర్థమవుతుందా? ఫస్ట్ ఒక డయామీటర్ ఏమో 100 kPa, ఇంకో డయామీటర్ ఏమో 20 cm3, ఇంకొక డయామీటర్ ఏమో 20 cm3. ఓకేనా? పై బై 4 d², పై బై 4 d1 d2, పై బై 2 జూల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ పై బై 2 జూల్. క్లియర్? ఫార్ములాలు అలా ఏం అవసరం లే, పై బై 4 d1 d2 అంతే. నెక్స్ట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పాలి. ఇదేం చెప్పు? ఒక డయామీటర్ అంతా ఇయర్ 20 kPa. 20 kPa. ఒక డయామీటర్ 20 kPa. ఇంకొక డయామీటర్ అంతా 30 - 10 20 లీటర్స్. ఇంకొక డయామీటర్ అంతా 20 లీటర్స్. క్లియరా? సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్? హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? ఓకే, అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఈక్వల్ టు హౌ మచ్? పై బై 4 d1 d2 డయామీటర్స్. ఓకేనా? దట్ ఈక్వల్ టు హౌ మచ్? చేయండి, అందరూ చేయండి. పై బై 4 ఒక డయామీటర్ అంతా 20 kPa. 20 × 10³ పాస్కల్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. దాని తర్వాత ఇంకొక డయామీటర్ అంతా 20 లీటర్స్. 1 లీటర్ ఈక్వల్ టు హౌ మచ్? 10⁻³ మీటర్ క్యూబ్. ఓకేనా? ఒక 1 మీటర్ క్యూబ్ ఉంది కదా, 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్లో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పోయొచ్చా? 1000 లీటర్స్ ఆఫ్ వాటర్ పోయొచ్చు. 1 లీటర్ పోయి నీకు ఎంత వాల్యూమ్ కావాలి? 10⁻³ మీటర్ క్యూబ్. అంటే 1 లీటర్ వాటర్ బాటిల్ వాల్యూమ్ ఎంత? 10⁻³ మీటర్ క్యూబ్. 20 లీటర్స్ 10⁻³ మీటర్ క్యూబ్. క్లియరా? సో ఇప్పుడు 20 అంతా 400 100 పై వస్తుంది. అర్థమవుతుందా? 10⁻³ 10⁻³ రెండు పోతాయి. ఓకేనా? 400 పై బై 4 జూల్. ఫైనల్లీ 100 పై జూల్. 100 పై జూల్ని ఇక్కడ ఆప్షన్లో ఎలా రాశాడు? 10² పై జూల్. దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్. 10² పై జూల్. 10² పై. అర్థమైందా? దిస్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్ క్వశ్చన్. కంప్లీటెడ్. అర్థమైందమ్మా? రాసుకునేరా? రాసుకోండి. నెక్స్ట్ 100 పై జూల్. రాసుకోలేదు మీరు? ఓకే, రాసుకోండి.
కంప్లీటెడ్. నెక్స్ట్ 10 స్క్వేర్ పై జూల్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో వర్క్ డన్ బై సైకిల్, ఇన్ దిస్ కేస్ వాట్ ఈస్ ద వన్ డయామీటర్? ఇక్కడ ఈ డయామీటర్ ఎంత? ఈ డయామీటర్ d1 ఎంత? ఇక్కడ దిస్ ఈజ్ హౌ మచ్? దిస్ ఈజ్ ద డయామీటర్ d1. ఓకే, దిస్ ఈజ్ డయామీటర్ d1. సో ఇక్కడ మనము వేరే విధంగా చేద్దాం. దీన్ని ఎలా చేద్దామంటే రేడియస్లో చేద్దాం. ఎందుకంటే నీకు ఇటు సైడ్ రేడియస్ మాత్రమే ఉంది. దీన్ని మనం రేడియస్లో కూడా చేయొచ్చు. క్లియరా? సో ఒక రేడియస్ ఎంత చెప్పు? ఒక రేడియస్ ఎంత? ఇది R2. ఒక రేడియస్ ఏమో R2. ఇంకొక రేడియస్ ఎంత? R1. ఒక రేడియస్ ఏమో R1. ఓకే, సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెమీసర్కిల్? Area of the semicircle అంటే ఎంత చెప్పు? పై టైమ్స్ ఆఫ్ r స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్. r²/2 అంటే సెమీసర్కిల్. సో ఇప్పుడు నీకు r స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి? R1 R2 అని రాయాలి. ఓకేనా? ఇందాక కూడా అలానే రాసుకోవచ్చు, πr² అని కూడా రాసుకోవచ్చు. క్లియరా? πr² అని రాసుకొని r²ని R1 R2 అని రాసుకోవచ్చు. క్లియరా? సో ఇక్కడ నీకు R1 ఎంత వచ్చింది చెప్పు? ఇక్కడ R1 ఎంత? రేడియస్ ఎంత? 6 - 20 అంటే 40. 40లో సగం మళ్ళా, అప్పుడు 20. ఇదేంది ఎట్లా ఉంది? ఇది మీటర్ క్యూబ్లో ఉంది. 20 మీటర్ క్యూబ్. R1 యూనిట్ ఎంత? 20 మీటర్ క్యూబ్. R2 యూనిట్ ఎంత? 50 - 30 20. R2 ఈక్వల్ టు హౌ మచ్? 50 - 30 ఎంత? 20 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. క్లియరా? సో అప్పుడు నువ్వు మొత్తం సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. π/2 ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. π/2 20 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. R1 ఎంత? మీటర్ క్యూబ్. దిస్ ఈజ్ ఇంటూ 20 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అర్థమవుతుందమ్మా? రేడియస్లు రాసుకున్నామా అంటే ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఎంత? πr²/2 అట్లా అనమాట. సో ఇప్పుడు నీకేమొస్తుంది? 400 π/2 న్యూటన్ మీటర్. 400 π/2 న్యూటన్ మీటర్. 200 π. క్లియర్? 200 π జూల్. 200 π జూల్ అంటే ఎంత వస్తుంది? 200 π జూల్. ఇది 200 π జూల్. అంతే, ఆన్సర్ అయిపోయింది. సో ఇప్పుడు వర్క్ డన్ బై ద గ్యాస్ ఈజ్ హౌ మచ్? వర్క్ డన్ బై ద గ్యాస్ అని ఎందుకు అన్నాడు వీడు? వర్క్ డన్ బై ద గ్యాస్ అని ఎందుకు అన్నాడు? క్లాక్ వైజ్ సైకిల్ కాబట్టి బై ద గ్యాస్ అన్నాడు. క్లాక్ వైజ్ సైకిల్ బై ద గ్యాస్. ఓకేనా? పవర్ ప్రొడ్యూసింగ్ సైకిల్స్ని క్లాక్ వైజ్ సైకిల్స్ అంటారు. క్లియర్? వాట్ ఈస్ ద వర్క్ డన్? బై ద గ్యాస్. వర్క్ డన్ బై ద గ్యాస్ that equal to how much? 200 π joule. 200 π joule. All are getting the same answer. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్, ఏరియా ఆఫ్ ద థింగ్ కనుక్కోవడం అంతే. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందమ్మా? నెక్స్ట్ రాసుకునేరా?
200 pi is the answer. 200 pi is the answer. Next. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సో ఇదే విధంగా అట్మాస్ఫియర్ ఈ పర్టికులర్ థింగ్లో ఏమొస్తుంది చెప్పు. ఇక్కడ ఇదేంది, ఇది ఏ నుంచి ఏడికి ఒక రేడియస్, ఎన్ నుంచి ఏడికి ఒక రేడియస్ R1, ఇక్కడి నుంచి ఇక్కడికి R1, ఇక్కడి నుంచి ఇక్కడికి R1, మళ్ళా ఇంకొక రేడియస్ యాడ్ నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక రేడియస్ R2, ఏ నుంచి ఎక్కడికి ఎంత R2. హౌ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఇది మొత్తం కనుక్కోవాలి. సో ఇప్పుడు నీకు ఏరియా వర్క్ డన్ ఇన్ ద ప్రాసెస్ ఈజ్ వాట్ ఈస్ ద వర్క్ డన్. వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్. వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్ పై r²/2 కదా. అప్పుడు నీకేమొస్తుంది పై ఇంటూ R1 R2/2 వస్తుంది. క్లియర్. సో ఇక్కడ నీకు R1 ఎంత చెప్పు. R1 ఎంత చెప్పు. 2 - 1 లీటర్, 1 లీటర్ వాడు లీటర్లోనే ఇచ్చాడు. R2 ఎంత వస్తుంది చెప్పు. R2 ఎంత వస్తుంది. 3 - 1 2, దాంట్లో సగం ఎంత 1. 1 అట్మాస్ఫియర్. 1 అట్మాస్ఫియర్. క్లియరా. సో అప్పుడు నీకేమొస్తుంది చెప్పు. π/2 ఇంటూ, సో π/2 R1 ఎంత 1 లీటర్. R1 ఎంత 1 లీటర్. R2 ఎంత 1 అట్మాస్ఫియర్. ఫైనల్లీ π/2 what is the unit here. Atmosphere into liter. Atmosphere into liter. That is the work done during the process. Work done. That is the work done in this particular process ABC. That equal to how much. π/2 atmosphere L liter. Atmosphere liter. Are you clear? అర్థమైందా? ఓకే. యాక్చువల్గా ఇప్పుడు ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఎలా వస్తుందో చెప్తాను చూడు. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఎలా వస్తుందో చెప్తాను. ఈ పర్టికులర్ ప్రాసెస్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి. క్లియరా. ఇప్పుడు నీకు సో A to B అనేది ఒక ప్రాసెస్. A to B అనేది ఒక ప్రాసెస్. ఓకే. సో ఇప్పుడు నీకు ఏరియా అండర్ దిస్ ప్రాసెస్. ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ దిస్. ఇది వర్క్ డన్ డ్యూరింగ్ దిస్ ప్రాసెస్. క్లియరా. దాని తర్వాత ఈ పీవీ డయాగ్రామ్ ఇలా ఉంది. మళ్ళా ఇంకొక ప్రాసెస్ ఏం చెప్పు. ఇక్కడ ఇంకొక ప్రాసెస్ ఏం చెప్పు. ఎక్కడి నుంచి అక్కడికి పీవీ డయాగ్రామ్. తర్వాత బి నుంచి సి వరకు. ఇప్పుడు మనము ఇక్కడ బి నుంచి సి వరకు తీసుకోవాలి. సో ఈ పర్టికులర్ థింగ్ బి నుంచి సి వరకు ఇట్లా. ఓకే. బి టు సి అనమాట. ఓకేనా. సో ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది. వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. విఏ నుంచి విబి వరకు వాల్యూమ్ డిక్రీజెస్ అంటే ఇది కంప్రెషన్ వర్క్. వాల్యూమ్ డిక్రీజెస్ అంటే కంప్రెషన్ వర్క్. వాల్యూమ్ డిక్రీజెస్
in this volume decreases, pressure increases. Volume decreases, pressure increases. Compression work ఇది. క్లియరా? కంప్రెషన్ వర్క్ ఏంటంటే నెగటివ్ వర్క్. కంప్రెషన్ వర్క్ ఏంది? నెగటివ్ వర్క్. ఇక్కడ ఇప్పుడు ఏరియా అండర్ దిస్ కర్వ్, ఏరియా అండర్ దిస్ కర్వ్, ఏరియా అండర్ దిస్ కర్వ్, ఇది ఏరియా అండర్ దిస్ కర్వ్. సో ఇప్పుడు నీకు ఇదంతా ఏంటంటే పాజిటివ్ వర్క్. ఇదంతా ఏరియా అండర్ దిస్ కర్వ్, ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. ఇది విసి, ఇది విబి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నీకేమవుతుంది? సో ఇక్కడ ఇది ఇనిషియల్, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఇక్కడ ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. ఇక్కడ ఏమవుతుంది? వాల్యూమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్స్పాన్షన్ వర్క్. వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఎక్స్పాన్షన్ వర్క్. ఎక్స్పాన్షన్ వర్క్ అంటే ఏంది? పాజిటివ్ వర్క్. పాజిటివ్ వర్క్. క్లియరా? సో నెట్ వర్క్ డన్ అంటే ఏంది? నెట్ వర్క్ డన్ అంటే ఏంది? వాట్ ఈస్ ద నెట్ వర్క్ డన్? సో ఇక్కడ నీకు ఎక్స్పాన్షన్ వర్క్. దిస్ ఈస్ ద ఎక్స్పాన్షన్ వర్క్. దిస్ ఈజ్ వాట్? కంప్రెషన్ వర్క్. ఓకే. సో ఇక్కడ వాట్ ఈస్ ద నెట్ వర్క్ డన్? నెట్ వర్క్ డన్ ఎంత? ఎక్స్పాన్షన్ వర్క్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇట్ మైనస్ కంప్రెషన్ వర్క్. ఓకేనా? మైనస్ కంప్రెషన్ వర్క్. ఈ మొత్తం వర్క్లో నుంచి ఈ కొంత వర్క్ లేపేసాం అనుకో, అంటే మీనింగ్ ఏంది? సో ఇప్పుడు నీకు ఈ పర్టికులర్ గ్రాఫిక్ గీస్తే నీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నీకు నెట్ వర్క్ డన్ అంటే ఏంది? నెట్ వర్క్ డన్ అంటే ఏంది? దిస్ ఈజ్ హౌ మచ్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. నెట్ వర్క్ డన్ అంటే ఏంది? సి హియర్, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి. దిస్ ఈజ్ ద గ్రాఫ్, దిస్ ఈజ్ ద గ్రాఫ్. క్లియరా? సో ఇప్పుడు మనము ఏం చేసాము? ఇట్లా గీసాము. సో ఇప్పుడు నీకు బ్లాక్ కలర్లో ఉన్నింది అని చెప్పు. ఇది బ్లాక్ కలర్లో ఉన్నింది. ఈ బ్లాక్ కలర్లో ఉన్నింది ఏంది? కంప్రెషన్ వర్క్. బ్లాక్ కలర్లో ఉన్నింది కంప్రెషన్ వర్క్. సో ఈ రెడ్ కలర్లో ఉన్నింది అని చెప్పు. ఈ రెడ్ కలర్లో ఉన్నింది అని చెప్పు. ఈ రెడ్ కలర్లో ఉన్నింది అని చెప్పు ఎక్స్పాన్షన్ వర్క్. ఇది ఈ రెడ్ కలర్లో ఉన్నింది ఏంది? ఎక్స్పాన్షన్ వర్క్. సో ఇప్పుడు నీకు రెడ్లో నుంచి ఆ బ్లాక్ తీసేస్తే వచ్చింది అని చెప్పు ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్. ఇది వస్తుంది. ఆ రెడ్ కలర్లో నుంచి బ్లాక్ తీసేస్తే ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. ఇలా కనుక్కోవాలి ఏరియాస్ ఎప్పుడు కూడా. ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్? ఏం అర్థం కాలేదా? ఓకే. సో మామూలుగా సర్కిల్లో కూడా అలానే ఇస్తారు. సర్కిల్లో కూడా ఇంతే. ఓకే. సో ఇక్కడ కూడా అంతే, ఇది కూడా అంతే, ఇక్కడ ఇది కూడా అంతే. చూడు, ఈ పర్టికులర్ దీంట్లో ఫస్ట్ మనం ఎలా తీసుకోవాలంటే, ఇట్లా అసలు ఏరియా ఆఫ్ ది సెమీ సర్కిల్ ఎందుకు వస్తుందిరా బాబు అంటే, ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంది? సి టు ఏ అనమాట. ఇక్కడ ఏ టు బి అనే తీసుకో. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ టు బి. ఫస్ట్ పార్ట్ ఏంది? ఏబిసి అనమాట. ఫస్ట్ పార్ట్ ఏబిసి అనమాట. ఫస్ట్ పార్ట్ ఏబిసి. ఇక్కడ ఏమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ ద ఎక్స్పాన్షన్ వర్క్, పాజిటివ్ వర్క్. దిస్ ఈజ్ వాట్? పాజిటివ్ వర్క్. ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్, ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. సో అప్పుడు నీకు
ఎన్ని నుంచి ఏడికి ఏరియా అండర్ ద ప్రాసెస్, ఏరియా అండర్ ద కర్వ్ విల్ గివ్ వర్క్ డన్. ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్ విల్ గివ్ వర్క్ డన్. ఇది రెడ్ కలర్ అన్నమాట. సో ఇది ఎక్స్పాన్షన్ వర్క్. దాని తర్వాత సిడిసి, అది ఇంకొక కర్వ్ అన్నమాట. సిడిసి ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. ఇక్కడ నీకేమొస్తుంది? సిడిసి, దిస్ ఈజ్ ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. ఇప్పుడు నీకు సిడిసి అన్నమాట. ఈ డైరెక్షన్లో ఏమొచ్చింది చెప్పు, ఇక్కడ రావాలి, ఈ పర్టికులర్ దీంట్లో రావాలి. క్లియరా? సో ఇప్పుడు నీకు సిడిసి, సిడిఏ, ఇది ఏ, ఇది సి, ఇది డి అన్నమాట. సో అప్పుడు నీకు ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుందా ఇంక్రీజ్ అవుతుందా? ఇట్లా రావాలి, ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. సో వాల్యూమ్ డిక్రీజ్ అయితే కంప్రెషన్ వర్క్ అంటే నెగటివ్ వర్క్. సో అప్పుడు నీకు ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. ఇది ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్, ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. ఇదేంది? ఇది కంప్రెషన్ వర్క్. దీని ఏమంటారు? కంప్రెషన్ వర్క్. దిస్ ఈజ్ వాట్? కంప్రెషన్ వర్క్. సో ఈ రెండింటిని కంబైన్ చేసావు అనుకో, అప్పుడు నీకు ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ వస్తుంది. అట్లా అర్థం చేసుకోవాలి. నువ్వు డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ కనుక్కుంటే వర్క్ డన్, నెట్ వర్క్ డన్ ఎందుకు వస్తుందో నువ్వు తెలుసుకోవాలి. క్లియరా? ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. డైరెక్ట్గా వర్క్ డన్. క్లియర్? సో అప్పుడు నీకు ఈ పర్టికులర్ ఇట్లా ఏ నుంచి ఎడకు పోయింది, ఏ నుంచి ఎడకు వచ్చింది. సో ఏ బి సి డి. క్లియరా? సో అప్పుడు నీకు దిస్ ఈజ్ హౌ మచ్, ఏ నుంచి ఎడకి. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్, రెడ్ కలర్ ఏరియా ఈజ్ వాట్? ఎక్స్పాన్షన్ వర్క్. ఓకేనా? బ్లాక్ కలర్ ఏరియా ఎంత? ఈ బ్లాక్ కలర్ ఏరియా కంప్రెషన్ వర్క్. సో ఇది బ్లాక్ కలర్ ఏరియా కంప్రెషన్ వర్క్, రెడ్ కలర్ ఏరియా ఎక్స్పాన్షన్ వర్క్. సో ఇప్పుడు నువ్వు రెడ్ కలర్లో నుంచి బ్లాక్ కలర్ లేపేస్తే ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిలే కదా. వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? దిస్ ఈజ్ ద వర్క్ డన్. నెట్ వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్పాన్షన్ వర్క్ మైనస్ compression work. That is the area of the semicircle. Area of the semicircle. That is equal to pi r1 r2 by 2. Pi r1 r2 by 2. This is the explanation. Are you following? నువ్వు డైరెక్ట్గా ఏరియా కనుక్కోవడం పద్ధతే, బట్ ఎందుకు కనుక్కుంటున్నాం అనే విషయం తెలుసుకోకుండా కనుక్కుంటే నీకు నాలెడ్జ్ లేనట్టు, ఏదో బట్టి కొట్టినట్టు. క్లియరా? అర్థమవుతుందా? నెక్స్ట్ π/2 అట్మాస్ఫియర్ అండ్ లీటర్. జనరల్గా మనము దీన్ని జూల్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి చెప్పు? చెప్పండి. అట్మాస్ఫియర్ లీటర్, వర్క్ డన్ ఈక్వల్ టు హౌ మచ్? π/2 అట్మాస్ఫియర్ లీటర్. 1 అట్మాస్ఫియర్ని స్కూల్ లెవెల్లో ఎలా రాస్తారంటే 100 కిలోపాస్కల్గా రాస్తారు. 100 కిలోపాస్కల్గా రాస్తారు. క్లియరా? జనరల్గా అయితే 101 కిలోపాస్కల్,
బట్ పిల్లకాయలు ఏం రాస్తారంటే 100 కిలో పాస్కల్ అని రాస్తారు. సో ఇప్పుడు నీకు 1 లీటర్ నేమ్ రాయొచ్చు, 10⁻³ మీటర్ క్యూబ్, 10⁻³ మీటర్ క్యూబ్. సో అప్పుడు నీకు వర్క్ డన్ ఏమొస్తుంది, π/2. 100 కిలో పాస్కల్ అంటే ఏం చెప్పండి, 100 కిలో పాస్కల్ అంటే ఏంది, 10⁵ పాస్కల్. 10⁵ పాస్కల్ అంటే ఏంది, 1 బార్. 1 బార్ అంటే 1 అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని 1 బార్ అని కూడా అనొచ్చు. సో 10⁵ పాస్కల్, పాస్కల్ అంటే Nm/m², 10⁻³ మీటర్ క్యూబ్, 10⁻³ మీటర్ క్యూబ్. నెక్స్ట్ 10⁵, 10⁻³ అంటే ఎంత చెప్పు, 5/2, 10² జూల్, Nm/m² into meter cube. So this is how much, 50 π joule. That is the work done in this particular process ABC. అర్థమైందా ఇది? How to convert 1 atmosphere liter into joule. 1 atmosphere liter into joule. 1 atmospheric pressure equivalent to 100 kilopascal. 100 kilopascal. Clear? So 1 liter is equivalent to 10⁻³ meter cube. 10⁻³ meter cube. Okay. Next. ఇది చెప్పాలి. ఏరియా ఆఫ్ ద నెట్ వర్క్ డన్ బై ద సిస్టమ్. ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చెప్పు, 300లో నుంచి 100 పోతే ఎంత చెప్పు, 200 సెంటీమీటర్ క్యూబ్. 200 నుంచి 100 పోతే 100 కిలోపాస్కల్. 100 kilopascal. Clear? What is the work done per cycle? Area of the shaded portion. Clear? So ఇక్కడ నీకు లెఫ్ట్ రైట్. ఓకేనా? ఇది ఏం సైకిల్ చెప్పు, కౌంటర్ క్లాక్ వైజ్ సైకిల్. నెగిటివ్ వర్క్ పాజిటివ్ వర్క్ చెప్పి ఇది నెట్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ రావాలి. ఓకే, ఇది క్లాక్ వైజ్ సైకిలా నెగిటివ్ సైకిలా? ఇది నెగిటివ్ సైకిల్, బై కాదు అసలు. ఇది వీటికి అసలు సబ్జెక్టే లేదు. ఇది వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఇది. ఓకే, ఇది యాంటీ క్లాక్ వైజ్, కౌంటర్ క్లాక్ వైజ్ సైకిల్స్, పవర్ కన్జ్యూమింగ్ సైకిల్స్, రిఫ్రిజిరేషన్ సైకిల్స్ ఇవి. ఓకేనా? పవర్ కన్జ్యూమింగ్ సైకిల్, కౌంటర్ క్లాక్ వైజ్ సైకిల్స్ ఆర్ పవర్ కన్జ్యూమింగ్ సైకిల్స్. ఓకేనా? పవర్ కన్జ్యూమింగ్ సైకిల్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్, రిఫ్రిజిరేషన్ సైకిల్. ఓకే, సో ఇప్పుడు నీకు ఏమొస్తుంది చెప్పు, 100. సో పవర్ కన్జ్యూమింగ్ సైకిల్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. దిస్ ఈజ్ నెగిటివ్ వర్క్. ఇది ఈ సైకిల్ వల్ల వచ్చిన వర్క్ ఏంది, నెగిటివ్ వర్క్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ వాట్, negative. Work done by the system is what, positive. Work done on the system. What is the area of the shaded portion? Area of the rectangle. కనుక్కోండి, area of the rectangle. rectangle PQRS. area of the rectangle PQRS ఎంత చెప్పు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఇటు సైడ్ 200, అటు సైడ్ 100. అప్పుడు ఏమొస్తుంది, 100 కిలోపాస్కల్. 100 కిలోపాస్కల్ అంటే ఏంది, 10 క్యూబ్ Nm/m² ఇంటూ హౌ మచ్, 200 సెంటీమీటర్ క్యూబ్. 200 ఇంటూ 10⁻⁻6 మీటర్ క్యూబ్. సో అప్పుడు ఎన్ని జీరోలు ఉండే, 2 జీరోలు, 2 4 7, అప్పుడు 20 వస్తుంది. దిస్ ఈజ్ 20 జూల్.
పక్కా నెగిటివ్, ఇది నెగిటివ్. పాజిటివ్ ఇచ్చిందంటే వానికన్నా గొర్రోడు ఇంకోడు ఉండడు. నెగిటివే ఇచ్చి ఉంటాడు, కొద్దిగానే సెన్స్ ఉండాలి. నెగిటివే దీనికి. పాజిటివా? నెగిటివే కరెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. ఇక్కడ నీకు ఇది ఎలా వస్తుందంటే, ఇప్పుడే చెప్పాం కదా, ఇదంతా రాసుకోండి. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ వాట్ నెగటివ్. సో ఇప్పుడు నీకు ఇది ఎలా వస్తుందంటే, పార్ట్లుగా డివైడ్ చేయాలి. క్లియరా? సో ఇప్పుడు నీకు ఇది ప్రెజర్ వాల్యూమ్ R2S ఆర్ఎస్ P2Q అయినా తీసుకో. ఫస్ట్ P2Q తీసుకో. P2Q, దిస్ ఈజ్ వాట్ P2Q. సో ఇక్కడ ఏమైతుంది? వాల్యూమ్ ఇంక్రీజెస్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందంటే ఏం వర్క్ అంటారు? ఎక్స్పాన్షన్ వర్క్ అంటారు. ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ వాట్ పాజిటివ్. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్, ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్, ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. తర్వాత Q2R వర్క్ డన్ 0, Q2R వర్క్ డన్ 0, S2P కూడా వర్క్ డన్ 0. R2S తీసుకో. క్లియరా? R2S. ఇప్పుడు నీకు ఇది పాజిటివ్ వర్క్. సో ఇప్పుడు నాకు PV డయాగ్రామ్. సో అప్పుడు నీకు ఇక్కడ ఏమొస్తుంది చెప్పు? R2S. దిస్ ఈజ్ హౌ మచ్ R2S. Here volume decreases. Compression work is what negative. ఇదంతా నెగటివ్ వర్క్. ఓకేనా? ఈ ఉండేదంతా నెగటివ్ వర్క్. ఇదంతా నెగటివ్ వర్క్. దిస్ ఈజ్ హౌ మచ్ నెగటివ్ వర్క్. దిస్ ఈజ్ హౌ మచ్ పాజిటివ్ వర్క్. ఇది పాజిటివ్, ఇది నెగటివ్. సో ఇప్పుడు నీకు ఈ రెండింటిని కంబైన్ చేసావనుకో, అప్పుడు ఏమొస్తుంది నీకు? ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇలా వస్తుంది. క్లియరా? దిస్ ఈజ్ వాట్ PV. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఇలా వస్తుంది, ఇట్లా. ఓకే, here to here. So this is how much R2S. This is how much P2Q. This is how much P2Q. So what is this area of the portion? ఏ నుంచి ఎడకి? దిస్ ఈజ్ ద పాజిటివ్ వర్క్. ఏ నుంచి ఎడకి పాజిటివ్ వర్క్. సో మళ్ళా నెగిటివ్ వర్క్ అంటే ఏంది? ఇదంతా నెగిటివ్ వర్క్. సో నువ్వు రెడ్ కలర్ ఏమో నెగిటివ్ వర్క్, మామూలుగా బ్లూ కలర్ ఏమో పాజిటివ్ వర్క్. సో అప్పుడు నీకు రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఏమవుద్ది? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ పాజిటివా నెగిటివా? దిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ద నెగటివ్ వర్క్. వర్క్ డన్ ఈజ్ హౌ మచ్? సో కంప్రెషన్ వర్క్లో నుంచి ఎక్స్పాన్షన్ వర్క్ తీసుకోవాలి మ్యాగ్నిట్యూడ్ రావాలంటే. కంప్రెషన్ వర్క్లో నుంచి ఎక్స్పాన్షన్ వర్క్ తీసుకోవాలి. సో ఇప్పుడు నువ్వు అలా కాకుండా ఎక్స్పాన్షన్ వర్క్ మైనస్ కంప్రెషన్ వర్క్ అనుకో. సో హియర్ కంప్రెషన్ వర్క్ ఈజ్ హయ్యర్ దెన్ ద ఎక్స్పాన్షన్ వర్క్. అప్పుడు వర్క్ డన్ పక్కా నెగిటివ్ ఉంటుంది. ఆర్ యు ఫాలోయింగ్? ఇది కంప్రెషన్ వర్క్, ఇది ఎక్స్పాన్షన్ వర్క్. ఇదేం చెప్పు? ఎక్స్పాన్షన్ వర్క్.
ఆర్ యు ఫాలోయింగ్? అర్థమవుతుందా? ఇక్కడ అసలు మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందో అర్థమైందా? ఓకే, రైట్ డౌన్ అప్ టు హియర్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ వాట్? నెగటివ్. వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్ ఈజ్ వాట్? నెగటివ్. Completed. ఇక్కడ జస్ట్ నెగటివ్ అని మెన్షన్ చేయాలి. ఇది వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్, కానీ వాడు బై ద సిస్టమ్ అని అడిగాడు. క్లియర్ అయిపోయిందా? ఇది ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రాసుకునేరా? కంప్లీటెడ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్. సో ఇప్పుడు చెప్పండి ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. సో ఇప్పుడు పాత్ వన్ తీసుకో. ఏమొస్తుంది పాత్ వన్కి? దిస్ ఈజ్ ద పాత్ వన్. బాగా అర్థం చేసుకోండి దీన్ని, మీకు సబ్జెక్ట్ వస్తుంది. పాత్ వన్ ప్రెజర్ వాల్యూమ్. పాత్ వన్ అంటే ఇదన్నమాట. దిస్ ఈజ్ ద పాత్ వన్. A to B. What is the area here? This is the area. Clear? So area of the shaded portion, area projected on volume axis. Clear? This is how much? W1. ఇదేంది? W1. సో అప్పుడు నువ్వేం రాయొచ్చు ఇక్కడ? Q1 equal to delta U plus W1. Delta U plus W1. Delta U equal to UB minus UA. Okay, na? It depends only on the end points, point function. Okay, na? Q1 and W1 depends on the path followed. Clear? సో ఇప్పుడు నీకు W1, దాని తర్వాత ఫర్ పాత్ 2. సో ఇప్పుడు నీకు పాత్ 2 ఏమొస్తుంది చెప్పు? ఫర్ పాత్ 2. సో పాత్ 2కి ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్ గ్రాఫ్. ఇప్పుడు నీకు పాత్ 2 పరిస్థితి అని చెప్పు. దిస్ ఈజ్ ద పాత్ 2. క్లియర్? సో ఇప్పుడు నీకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా ఏడే ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి. సో ఏ నుంచి ఇక్కడికి ఉండాలి, ఇది బి. సో ఇప్పుడు నీకు ఇది ఇట్లా. క్లియరా? వాల్యూమ్ ఇంక్రీజెస్, ఎక్స్పాన్షన్ వర్క్. దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్? ఇప్పుడు నీకు రెడ్ కలర్లో what is the area of the shaded portion? This is the area of the shaded portion. ఇది W2 అన్నమాట. సో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఈజ్ నథింగ్ బట్ W2. సో ఇప్పుడు నీకు Q2 రావాలంటే ఏం చేయాలి? డెల్టా యు సేమ్ ఫర్ ఆల్ పాత్. ఇక్కడ నీకు డెల్టా యు పాత్ 1 ఈక్వల్ టు డెల్టా యు పాత్ 2. ఎండ్ పాయింట్స్ మాత్రమే డిపెండ్ అవుతుంది. డెల్టా యు పాత్ 3. క్లియరా? అన్నీ సేమ్, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఎండ్ పాయింట్స్. ఓకే, సో ఇది ఇంటర్నల్ ఎనర్జీ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద, ఇట్స్ ఎ పాయింట్ ఫంక్షన్, డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ఎండ్ పాయింట్స్. యూబీ మైనస్ యూఏ. హీట్ ట్రాన్స్ఫర్ అండ్ వర్క్ ట్రాన్స్ఫర్ ఆర్ పాత్ ఫంక్షన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పాత్. Clear? Q2 plus
దిస్ ఈజ్ హౌ మచ్ W2 క్లియరా. దాని తర్వాత పాత్ 3 చూడండి ఇక్కడ ఫర్ పాత్ 3 థర్డ్ పాత్ పరిస్థితి అని చెప్పు. ఇప్పుడు నువ్వు థర్డ్ పాత్ తీసుకుంటే ఇది రాయడం అలవాటైతే ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు. ఈ ప్రాసెస్లకి ఇది A to B. ఈ path followed is how much? This is the path followed. This is the path followed. This is A. This would be B. Pressure versus volume graph. So ఇప్పుడు నీకు ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఎంత? దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్. సో నీకు ఇలా ఏరియా వస్తుంది, ఈ ఏరియా వస్తుంది. ఇది ఎంత చెప్పు? W3. సో ఇప్పుడు నువ్వు ఇలా గీయి నీట్గా అదంతా కంబైన్ చేసి గీయి. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాము? బ్లూ కలర్ తీసుకున్నాము. ఇక్కడేమో ఇది బ్లూ కలర్, ఇది బ్లూ కలర్ ఏరియా. దాని తర్వాత ఏం తీసుకున్నాం? రెడ్ కలర్ ఏరియా. తర్వాత ఏం చెప్పు? రెడ్ కలర్ ఏరియా అయింది W2. దాని తర్వాత ఎల్లో కలర్ ఏరియా. తర్వాత మనం ఏం తీసుకున్నాం? ఎల్లో కలర్ ఏరియా. క్లియరా? ఎల్లో కలర్ ఏరియా ఎంత? W3. రెడ్ కలర్ ఏరియా ఎంత? W2. బ్లూ కలర్ ఏరియా ఎంత? W1. సో ఇప్పుడు చూసుకుంటే ఏ ఏరియా ఎక్కువ ఉంది? W3 ఎక్కువ ఉంటుంది. తక్కువ ఏముంది? W1 అనమాట. W1. దాని తర్వాత ఎక్కువ ఏముంది? W2 ఉంది. దాని తర్వాత ఎక్కువ ఏముంది? ఈ కలర్ ఉంది. అర్థమవుతుందా? ఆర్ యు ఫాలోయింగ్? క్లియరా? ఇక్కడ నీకు ఈ పాయింట్ అర్థం కావాలి. దాని తర్వాత Q ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ Q3 ఈక్వల్ టు హౌ మచ్? డెల్టా U ప్లస్ W3. ఓకే. సో ఇక్కడ నీకు W1 లెస్ దెన్ W2 లెస్ దెన్ W3, డెల్టా U అన్నిట్లో సేమ్. సో Q ఈక్వల్ టు హౌ మచ్? డెల్టా U ప్లస్ W. సో ఇప్పుడు నీకు W ఎక్కువ ఉంటే Q కూడా ఎక్కువ ఉండాలి కదా. అప్పుడు నీకేమొస్తుంది? Q1 లెస్ దెన్ Q2 లెస్ దెన్ Q3 ఇలా రాయాలి. అర్థమైందా చెప్పింది? సో విచ్ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్ విల్ గివ్ వర్క్ డన్. అప్పుడు ప్రాసెస్ 1కి వర్క్ డన్ ఇది, ప్రాసెస్ 2కి వర్క్ డన్ ఇది, ప్రాసెస్ 3కి వర్క్ డన్ ఇది. వీటిల్లో ఏ ఏరియా ఎక్కువ ఉందో చూసుకోవాలి. తర్వాత ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద పాయింట్ ఫంక్షన్. ఇట్స్ ఏ పాయింట్ ఫంక్షన్. It depends only on the end points. Okay na? Independent of the path followed. Point function means what? Independent of the path. 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 Clear? May I go to the next question? Clear? This is the answer. సో ఇక్కడ ఏం రాశాడు? ఏరియా దేనికి ఎక్కువ ఉందో చూసుకుంటే చాలు. ఏరియా A1 లెస్ దెన్ A2 రాయలే. రాశారా? రాయండి.
కంప్లీటెడ్ మా. నెక్స్ట్ రాయండి, త్వరగా రాయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. Here, 1 mole of an ideal gas taken from state A to B, 3 different processes. ఓకే, ఇది A to B, ఇది A నుంచి Bకి. సో అన్నిటికీ ఇనిషియల్ ఫైనల్ సేమ్. ఇది ఇనిషియల్, ఇది ఫైనల్, ఇది ఇనిషియల్, ఇది ఫైనల్. క్లియరా? సో ఇప్పుడు నీకు క్లాక్ వైజ్, దిస్ ఈజ్ క్లాక్ వైజ్. ఈ ప్రాసెస్ ఏంది? క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ సైకిల్స్ ఏమవుతాయి? పాజిటివ్. యాంటీ క్లాక్ వైజ్ సైకిల్స్ ఏమవుతాయి? నెగటివ్. క్లియరా? సో ఇప్పుడు నీకు వాట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్? వాట్ ఈస్ ద హీట్ ట్రాన్స్ఫర్ అలాంగ్ ఏసిబి? ఏసిబి ఇది ఏ అనుకో, ఇది ఏ అని ఇచ్చాడు వాడు. ఏసిబి ఏమవుతుంది చెప్పు? ఏసిబి ఏమవుతుంది చెప్పు? డెల్టా యు. డెల్టా యు ఏసిబి. ఏసిబి ప్లస్ హౌ మచ్? వర్క్ డన్. వర్క్ డన్ ఏసిబి. క్లియరా? సో అప్పుడు నువ్వేం రాయొచ్చు ఇక్కడ? హీట్ ట్రాన్స్ఫర్ అలాంగ్ ద పాత్ ఏసిబి ఈక్వల్ టు ఇదెంతది? యు ఫైనల్ మైనస్ యు ఇనిషియల్. U final minus U initial. It depends only on the end points. Here how much? WACB. Okay na? Is it positive or negative? This is clockwise. This is clockwise. This is how much? This is how much? Positive. This is positive. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో అదే ఎక్కువ ఉంటుంది. ఇది ఎలా చెప్పాలంటే ఇక్కడ చూడు, ఇది చూడు, ఏసిబి. ఏసిబి ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. సో ఇక్కడ నువ్వేం చెప్పాలి? ఏ నుంచి ఇక్కడికి కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి కదా. ఇప్పుడు ఎలా చెప్తారంటే ఏ నుంచి ఇక్కడ వరకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ వాల్యూమ్ డిక్రీజ్ అవుతుంది. ఏ టు సి, ఏ టు సి. అప్పుడు ఏ నుంచి ఇక్కడికి ఏరియా ఎంత చెప్పు? ఇది కంప్రెషన్ వర్క్. ఇది ఇదేంది? ఇది కంప్రెషన్ వర్క్. ఏ టు సి, ఏ టు సి వాల్యూమ్ డిక్రీజెస్. ఏ టు సి వాల్యూమ్ డిక్రీజెస్, కంప్రెషన్ వర్క్. తర్వాత సి నుంచి బి వరకు పరిస్థితి ఏంది? సి నుంచి బి వరకు పరిస్థితి ఏంది? సి టు బి, సి టు బి, సి టు బి వాల్యూమ్ ఇంక్రీజెస్. ఎక్స్పాన్షన్ వర్క్. కంప్రెషన్ వర్క్ ఈజ్ వాట్? నెగటివ్. ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ వాట్? పాజిటివ్. క్లియరా? సో అప్పుడు నీకు మొత్తం ఏరియా ఆఫ్ దిస్ పోర్షన్ ఎంత? ఈ మొత్తం ఏరియా బిలో దిస్ పర్టికులర్, ఈ సి నుంచి బీకి ఉంది కదా, అది ఏరియా. సో ఈ మధ్యలో ఏరియా ఏమో చెప్పు? ఏరియా ఆఫ్ ది షేడెడ్ పోర్షన్. దిస్ నెట్ వర్క్ ఈక్వల్ టు హౌ మచ్? నెట్ వర్క్ ఈక్వల్ టు హౌ మచ్? ఎక్స్పాన్షన్ వర్క్ మైనస్ కంప్రెషన్ వర్క్. సో హియర్ ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ హయ్యర్, అంతే కదా? రెడ్ కలరే హయ్యర్. ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ హయ్యర్ దెన్ ద కంప్రెషన్ వర్క్. దెన్ ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దట్ WACB is positive. WACB is positive. క్లియరా? సో దాని తర్వాత ఇక్కడ రాసుకుంటే ఇది సింపుల్. ఇది నెక్స్ట్ బి.
నెక్స్ట్ బి డబ్ల్యూ ఏడిబి ఆర్ క్యూఏడిబి డెల్టా యు సేమ్ యుబి మైనస్ యుఏ అన్నిటికీ సేమ్ డబ్ల్యూఏడిబి హౌ మచ్ డబ్ల్యూఏడిబి this is constant volume process, this is 0 because constant volume process dv equal to 0, then WADB process along this path integral of pdv that equal to 0. అర్థమవుతుందా? QADB ఏమొస్తుంది? ఓన్లీ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. క్లియర్? నెక్స్ట్ సి. కమింగ్ టు సి ఇక్కడ నీకేమొస్తుంది చెప్పు. సో దిస్ ఈస్ ద ప్రెజర్ వర్సెస్ వాల్యూమ్. సో ఇప్పుడు నీకు ఏఈబి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఏఈబి ఓకే. ఏఈబి ఏ ఇట్ సైడ్ ఈ ఇట్ సైడ్ బి. క్లియరా? సో అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏ నుంచి ఈ వరకు ఇక్కడ ఏమవుతుంది? ఏ నుంచి ఈ వరకు ఏమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజెస్. దిస్ ఈజ్ హౌ మచ్. సో ఇక్కడ మనం రెడ్ కలర్లో గీద్దాం. సో అప్పుడు నీకు ఎక్స్పాన్షన్ వర్క్ రెడ్ కలర్లో ఉన్నట్టే. ఇదేం చెప్పు? ఎక్స్పాన్షన్ వర్క్. సో ఏ టు ఈ వరకు ఏమవుతుంది? వాల్యూమ్ ఇంక్రీజెస్. ఎక్స్పాన్షన్ వర్క్ ఈజ్ వాట్? పాజిటివ్. ఈ రెడ్ కలర్ వర్క్ ఏంది? పాజిటివ్. తర్వాత ఈ టు బి ఏమవుతుంది? వాల్యూమ్ డిక్రీజెస్. దట్ ఈస్ వాట్? కంప్రెషన్ వర్క్ ఈజ్ వాట్? నెగటివ్. అప్పుడు నీకు ఏరియా ప్రొజెక్టెడ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్, ఏరియా ప్రొజెక్టెడ్ ఆన్ వాల్యూమ్ యాక్సిస్. మొత్తం ఈ బ్లాక్ కలర్ అంతా ఏంది? డబ్ల్యూసి. దాని తర్వాత మధ్యలో వర్క్ ఏంది? ఈ మధ్యలో ఏరియా ఆఫ్ ద షేడెడ్ పోర్షన్ ఈజ్ హౌ మచ్? డబ్ల్యూ నెట్ ఈక్వల్ టు హౌ మచ్? డబ్ల్యూఈ మైనస్ డబ్ల్యూసి. ఇన్ దిస్ కేస్ వాట్ యూ పీపుల్ ఆర్ గెటింగ్? ఇయర్ బ్లాక్ కలర్ ఎక్కువ ఉంది. డబ్ల్యూఈ ఈజ్ వాట్? లెస్ దెన్ డబ్ల్యూసి. దట్ ఈస్ వై డబ్ల్యూఏఈబి హౌ మచ్? W net is how much? Negative here. AEB is how much? Negative here. We can confidently say that QAEB. So ఇక్కడ ఏమొస్తుంది? QAEB equal to how much? UB minus UA plus WAEB. పాజిటివా నెగిటివా? WAEB పాజిటివా నెగిటివా? దిస్ ఈజ్ హౌ మచ్? నెగటివ్. వీటన్నిటిలో పోలిస్తే ఏది తక్కువ అని చెప్పు? ఇది పాజిటివ్ ఉంది, ఇది మ్యాక్సిమం అన్నమాట. దిస్ ఈజ్ హౌ మచ్? మ్యాక్సిమం. దిస్ ఈజ్ హౌ మచ్? మినిమం. ఇది ఇన్ బిట్వీన్ ఉంటుంది. ఓకే.
So what is the final answer to this question? Heat transfer in ACB is higher than the heat transfer in ADB greater than heat transfer in AEB. ఇది మినిమం. సో లెస్ ఇన్ సి అంటే ఇదేంది, ఇది ఏసీబీ ఎంత, ఏసీబీ ఏ అని మెన్షన్ చేశాడు, ఏడిబిని బి అని మెన్షన్ చేశాడు, ఇది సి. లెస్ ఇన్ సి దెన్ బి, లెస్ ఇన్ సి దెన్ బి, కరెక్ట్. అంటే ఈ బాధ ఏంటంటే బి లెస్ దెన్ సి అని ఒపీనియన్. బి లెస్ దెన్ సి కాదు, బి గ్రేటర్ దెన్ సి, సి లెస్ దెన్ బి, సి ఈజ్ లెస్ దెన్ బి. ఇదేం ఇంగ్లీష్, క్లియరా, అర్థమవుతుందా, అర్థమవుతుందా? రాసుకున్నారా? ఇది ఏం లేదు, క్లాక్ వైజ్ గాని వచ్చిందను, ఇది క్లాక్ వైజ్, ఇది కౌంటర్ క్లాక్ వైజ్. ఈ క్లాక్ వైజ్ అంటే ఇది పాజిటివ్, కౌంటర్ క్లాక్ వైజ్ అంటే నెగిటివ్. ఆడే చెప్పేయచ్చు, చూడంగానే చెప్పేయచ్చు. దీంట్లో వర్క్ డన్ 0 ఉంటుంది, ఏడీబీలో వర్క్ డన్ 0 ఉంటుంది. ఏసీబీ అనేది క్లాక్ వైజ్ కాబట్టి, ఇట్లా క్లాక్ వైజ్లో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పాజిటివ్ వర్కే ఉంటుంది. ఇది యాంటీ క్లాక్ వైజ్లో వచ్చింది కాబట్టి నెగిటివ్ వర్క్ ఉంటుంది. ఇది పాజిటివ్ కాబట్టి ఇది మ్యాక్సిమం ఉంటుంది, ఇది యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి నెగిటివ్ ఉంటుంది. కానీ నీకు ఈ విధంగా ఎనాలిసిస్ అయితే రావాలి, ఎగ్జామ్లో ఫాస్ట్గా చేసేయాలి, మైండ్లో చేయాలి, ఇదంతా పేపర్ మీద కాదు. అయిందా? ఇది రాశారా? ఓకే. less in C than B.